హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ గౌరీష్ బాబుని. ఇదేంటి రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, ఎంతో ఇష్టమైన అందరికీ నచ్చే మన తాజ్మహల్ చూడడానికి వచ్చేసానండి. అదే ఆగ్రా క్యాంట్ రైల్వే స్టేషన్కి వచ్చానండి. ఏంటి రైల్వే స్టేషన్లో ఉంటుందంటారా తాజ్మహల్? లేదు, తాజ్మహల్ చూడడానికి రైల్వే స్టేషన్ రావాలి కదా, మరి రైలు ఎక్కి. ఇదేనండి మన ఆగ్రా క్యాంట్. ఇంకా బయటికి వెళ్దామా? ఇదిగోండి, బయటికి వెళ్తుంటే మనకి స్మాల్ తాజ్మహల్ దర్శనం ఇచ్చిందండి. చాలా ముద్దుగా బాగుంది కదండి. ఇదిగోండి మన రైల్వే స్టేషన్ బయట ఇలాగ ఉంటుంది. బయటికి వెళ్తుంది, చాలా సింపుల్గానే ఉంటుంది, పెద్ద అడవుడు ఏం కాదు. మార్నింగ్ 5:56 అవుతుంది. ఇలా బయటికి వెళ్తే బాగానే ఉంటుంది. వెదర్ మాత్రం బాగుంది. మార్నింగ్ మధ్యాహ్నం ఎలా ఉంటుందో మనకు అది తెలియదు, అంత టైం ఇంకా రాలేదు కదా. ఇదిగోండి రైల్వే స్టేషన్ బయట పార్క్ ఉంటుంది. ఇలాగా పాపం చూడండి, అమ్మాయి చాలా దీర్ఘంగా కూర్చుంది. ఎందుకు కూర్చున్నావు అని అడుగుదాం అనుకున్నాను, నీకెందుకు అంటుందని ఇంకేం మాట్లాడలేదు. రైల్వే స్టేషన్ బయట ఎలా ఉంటుందండి, ఆగ్రా చవానీ అని. బాగుంది కదా వెదర్. ఇంక బయటికి వెళ్దామండి, రైల్వే స్టేషన్ బయటికి. ఇలా బయటికి వెళ్తుంటే ఐ లవ్ ఆగ్రా అని కనబడిందండి. ఇదేంటి కింద నుంచి తీసాను అనుకుంటారా వీడియో, పైకి ఎలాగా ఏదో కొద్దిగా గోదావరి కుర్రాడు కదా, ఏం చేసినా కొద్దిగా వెరైటీగా ఉంటుందని. ఎందుకంటే ఐ లవ్ ఆగ్రా పైన మన జాతీయ జెండా కూడా ఎగురుతుంది. సైల్యూట్ చేయండి అందరూ. ఇంకెలా బయటికి వెళ్తుంటే తాజ్మహల్ చూడడానికి కానీ బయట ఆటో రిక్షా, దీన్ని ఈ రిక్షా అంటారండి. బాగుంటుంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది ఆగ్రా తాజ్మహల్. బాగుంటుంది. ఇంక బయట షాపులు చూద్దామండి. రైల్వే స్టేషన్ బయట షాపులు ఉంటాయి. ఇలాగా ఆగ్రా గుప్తాపేట స్టోర్. పేట అంటే ఏమనుకుంటారా, గుమ్మడికాయని కోసి ఎండబెట్టి పంచదార నీళ్ళు వేసి రంగులు వేసేస్తారు, అయ్యే గుప్తాపేట అని. ఇక్కడ స్పెషల్ ఇదే. చూడండి మనోడు చాయ్ ఇస్తున్నాడు. ఏదో స్పెషల్ అనుకుంటున్నారా, ఏం స్పెషల్ లేదు. అదే చాయ్ దీంట్లో వేసి ఇచ్చేస్తాడు, 20 రూపాయలు దెబ్బతాడు అంతే, అంతమించి ఏం కాదు. మామూలుగా ఉందండి, టేస్టీ, అంత ఇదేం లేదు. మహావీర్జీ ఇదేంటిది, పావుబాజీ అండి, అది బాగానే ఉంది. చోలా భటూరి అంటారండి దీన్ని, తారులో ఉందంటారా, అలాగే ఉంటుంది. దాని టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇంకా బయట ఎలా ఉంటుందండి. ఇంకా ఆగ్రాకి వెళ్దామా లోపలికి, తాజ్మహల్ చూడడానికి. ఇది మెయిన్ గేట్ అండి. ఇది ఇక్కడ మెయిన్ గేట్లో కొద్దిగా రష్గా ఉంటుంది, లోపలికి వెళ్తున్న కొద్ది ఫ్రీగా ఉంటుంది. ఇది చెప్పాను కదా రష్గా ఉంటుందని. చూడండి బయట నుంచి ఎంత బాగుందో. ఇంకా గేట్ దాటుకుని వచ్చేస్తే ఎలా ఉంటుందండి, ఫ్రీగానే ఉంటుంది, బాగుంటుంది. ఫ్యామిలీస్ తోటి లవర్తోని వస్తే బాగుంటుంది, కానీ సింగిల్గా వచ్చాం కాబట్టి నాకు అంతేం అనిపిస్తలేదు. ఏదో తాజ్మహల్ చూసామా అనిపిస్తుంది అంతేగాని. తాజ్మహల్ దగ్గర నుంచి ఎలా ఉంటుందండి, బాగుంటుంది. తాజ్మహల్ పక్కన ఇక నది ఎలా ఉంటుంది, దీని పేరే యమునా నది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చూడండి అందరూ జంటలుగా వచ్చారు, నేనే సింగిల్గా వచ్చాను, ఏం చేస్తామండి, సింగిల్ కదా, అలాగే ఉంటుంది. సరే అండి, మీరు కూడా విజిట్ చేయండి తాజ్మహల్. బాయ్.